అంతవరకు పేపర్ మీద ఎప్పుడు పెన్ను పెట్టలేదు, కథ రాయాలని ప్రయత్నించలేదు. ఎందుకో రాస్తానన్న కాన్ఫిడెన్స్ ఉండేది. వాళ్ళందరికీ అలా చెప్పేసి వచ్చాను. లక్కీగా ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి కూడా హాబీ ఉండేది కథలు రాయడం అనేది. మ్యారేజ్ అయ్యాక తెలిసిందనమాట ఆయన కథలంతా ఇది అనమాట. ఆయన పంపిస్తూ ఉండేవాళ్ళు రాసి. నేను కూడా మ్యాగజైన్స్ చదవడము, నావల్స్ చదవడము ఇదంతా చాలా పిచ్చి ఉండేదన్నమాట. ఇక స్టార్టింగ్ ఫస్ట్ కథ ఎలా అంటే నేను అంటే నాకు నిజంగా నా లైఫ్లో జరిగిందేనమాట. ఒకసారి నేను బస్సులో వస్తున్నాను, అప్పుడు సిటీ బస్సులు ఉండేవి. నేనే ఒంటరిగా ట్రావెల్ చేయాల్సి వచ్చింది, సిటీ బస్సులో వస్తున్నాను అనమాట. వస్తూ ఉంటే సిటీ బస్సులో ప్రాబ్లమ్స్ తెలుసు కదా, జెంట్స్ వెనక నుంచి ఇలా ఒక అతను అలా చేస్తున్నాడు. అయితే టికెట్స్ తీసుకునేటప్పుడు యాక్చువల్గా నేను లగ్డీకపూల్ నుంచి మెహదీపట్నం మాసప్ ట్యాంక్ దగ్గర నేను దిగాలి. అతను ఏం చేశాడు, మెహదీపట్నానికి టికెట్ తీసుకున్నాడు, నేను మాసప్ ట్యాంక్ అనమాట. నేను తీసుకున్నాక ఏం చేశాడు, అది నేను విన్నాను, మెహదీపట్నానికి టికెట్ తీసుకున్నాడు అనేది నేను విన్నాను. నా వెనక కొంచెం ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఇక నేను మాసప్ ట్యాంక్లో నేను దిగిపోయాను. దిగిపోతే అతను కూడా మెహదీపట్నం అంటే ఇంకా నెక్స్ట్ స్టాప్ నాతో పాటు దిగేశాడు అనమాట. దిగేసి నా వెనక ఫాలో అవుతూ వస్తున్నాడు అనమాట. ఇంకా నాకు నిజంగా చాలా భయం వేసింది. ఫాస్ట్గా ఎలాగో ఇంటికి వచ్చేసాను అనమాట. అది నేనేం చేస్తుందంటే ఒకరోజు సరదాగా మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట, ఇలా చేశాడు ఒక అతను, ఇలా చేశాడు అని ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలానే, అవును ఇది కథలాగా రాస్తే ఎలా ఉంటుంది, కథలాగా రాస్తే ఎలా ఉంటుంది, కథ అంటే మరి దానికి ఏదో ఒక ముగింపు ఇవ్వాలి కదా, ముగింపు ఇవ్వాలి. అప్పుడు ఆంధ్రభూమి మ్యాగజైన్లో సింగిల్ పేజీ కథలు అని వచ్చాయి. సింగిల్ పేజీ కథలు అని వచ్చాయి. అది ఒక పేజీలోనే ఉంటుంది అనమాట కథ. అంటే మనకి 3-4 పేజెస్ రాస్తే కథ సరిపోతుంది. దాంట్లో మనం కట్ చేసి ఎడిట్ చేసి కొంచెం వేసుకుంటాం. లేదు, టోటల్ కథనే సింగిల్ పేజీ కథలు అని చెప్పేసి, అంటే మనకి ప్రింటింగ్లో ఒక పేజీ, మన రైటింగ్లో 3 పేజెస్ రాస్తే సరిపోద్ది అనమాట ఆ కథ. అలా వచ్చేదనమాట. దాంట్లో మన ఫోటోనో మన అడ్రస్సో ఏదో ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే సరే దానికి సరిపోతుంది అని చెప్పేసి దానికి నేనేం చేశాను, దీనికి కొసమెరుపు ఉండేది అప్పట్లో కథలకి. ఏం చేశానంటే నేను అతను ఫాలో అయితే ఏం చేశానంటే, అంటే మన ఇంటికి వెళ్తే మన ఇల్లు తెలుస్తుంది, మరి అతనికి తెలియకూడదు ఇల్లు అని చెప్పేసి దారిలో ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అతను కూడా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, అదే ఇంటికి వచ్చాడు. ఇంతకు చూస్తేనేమో ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండో బ్రదరో ఏదో అనమాట. అయితే మా ఫ్రెండ్ నన్ను చూసేసి లోపలికి వెళ్ళి కాఫీ తెస్తానని ఏదో వెళ్ళింది. ఇంతలో ఇతను వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి ప్లీజ్ చెప్పొద్దని చెప్పేసి అలా దానికి కొసమెరుపు అలా ఇచ్చి ఆ కథ రాశాను. నిజమైతే అది కాదు, నిజం కాదు, అది కొసమెరుపు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి అలా, అంటే డిస్కషన్లో కథకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ముగింపు, అలా ఇచ్చాను. అది ఫస్ట్ అటెంప్ట్ నాది, అది కూడా పబ్లిష్ అయిపోయింది. దాంట్లో అడ్రస్ అది ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్కదానికి అంత చిన్నదానికి చాలా లెటర్స్ వచ్చినాయి అనమాట. చాలా లెటర్స్ వస్తే మనకి ఇంకా ఫస్ట్ టైం రాసాము, చాలా ఉత్సాహం ఉంటుంది కదా, ఇంకా రాయాలి అలా ఆ ఇన్స్పిరేషన్ తోటి కథలు రాయడం మొదలుపెట్టాను. కథలు రాస్తూ చెప్పాను కదా, అనుకోకుండా ప్రొడక్షన్కి సెలెక్ట్ అయింది. అలా ప్రొడ్యూసర్ అయిపోయాను. నా ఓన్ దాంట్లోనే యాక్ట్ చేస్తూ ఆర్టిస్ట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ మీ ఓన్ దాంట్లోనే యాక్ట్ చేశారు? అవును. ఏం క్యారెక్టర్ యాక్ట్ చేశారండి? అదే హీరోయిన్ దాంట్లో లీడ్ రోలే. కథ మనదే, ప్రొడక్షన్ మనదే కదా, డైరెక్షన్ మా హస్బెండే, స్క్రీన్ ప్లే మొత్తం మనదే కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఛాన్స్. అది మూవీస్లోకి ఫస్ట్ ఎలా వచ్చారు మరి? మూవీస్లోకి అదే ఈ కథలు ఇవి రాస్తున్నప్పుడు మ్యాగజైన్స్లో అవి ఇంటర్వ్యూస్, ఫొటోస్. ఆ మూవీలో ఏదో 2-3 మూవీస్ ఫోకల్ పాయింట్ అని చెప్పేసి ఒక స్టూడియో ఉండేది, ఫోటో స్టూడియో. వాళ్ళు అడిగారు ఏదో మేము కొత్త సినిమా తీస్తున్నాము, హీరోయిన్ కావాలి అని చెప్పేసి. అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా ఉండి నేను చేయనని చెప్పేదాన్ని స్టార్టింగ్లో. అయితే ఇక ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటారు కదా, ఎందుకు అందరూ ఆఫర్స్ కోసము వాళ్ళు వెంట పడతారు, వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతుంటే నువ్వు చేయకపోవడం ఏంటి, చెయ్యి అని చెప్పేసి అందరూ చెప్తా ఉంటే మనకి కొంచెం తిరుగుతుంది కదా, అవును కదా, నిజమే కదా అని చెప్పేసి, ఫోటోజెనిక్ కదా, నువ్వు చెయ్యొచ్చు కదా అని చెప్తే చెప్పగా చేశారు. ఫస్ట్ మూవీ ఏదండి? ఫస్ట్ మూవీ యాక్చువల్గా నర్తకి అనే మూవీ. అది నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది కానీ రిలీజ్ అయినట్లేదు.
ఆ తర్వాత స్టార్టింగ్ మూవీ మోహన్ బాబు గారిది అల్లరి పోలీస్. అల్లరి పోలీసు. తర్వాత నెక్స్ట్ మూవీ ఈవీవి గారిది ఆయనకి ఇద్దరు అనుకుంటా, ఆయనకి ఇద్దరు. ఆ తర్వాత ఏ మూవీ ఫస్ట్ రిలీజ్ అయింది? అల్లరి పోలీస్. తర్వాత ఇది ఆయనకి ఇద్దరు. తర్వాత వజ్రం నాగార్జున గారిది, విశ్వనాథ్ గారు వజ్రం. అలా ఒకటొకటి మెల్లగా స్టార్ట్ అయిపోయినాయి. ఎన్ని మూవీస్ యాక్ట్ చేసి ఉంటారండి? చేసుంటాను 70-80 మూవీస్ దాకా మినిమం చేశాను. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది మీ మూవీస్లో? మూవీస్లో చెప్పాలి అంటే నాకు నచ్చిన క్యారెక్టర్ ఇంతవరకు రాలేదని చెప్పాలి. మీరు యాక్ట్ చేసిన ఇప్పుడు వరకు చేసిన వాటిలో మీకు నచ్చిందంటే ఏది చెప్తారు? నచ్చిందంటే సీరియల్స్లోనే చెప్పాలి. సీరియల్స్లో నంబర్ ఆఫ్ సీరియల్స్ దాదాపు మోర్ దాన్ 100 సీరియల్స్ చేశాను నేను. అదొకటి లాంగ్ కెరీర్. ఎక్కడ చేశారు అయితే? సీరియల్స్ ఎక్కువ చేశాను. ఏంటంటే నేను ఎక్కడ గ్యాప్ తీసుకోవాలా. ఆల్మోస్ట్ ఎర్లీ 90sలో నా ఫస్ట్ కథ పబ్లిష్ అయింది. 89-90లో పబ్లిష్ అయింది నా కథ. కథలు సింగిల్ పేజీ కథ 89-90లో పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత 93లో ప్రొడ్యూసర్ అయ్యాను. 93లో టెలికాస్ట్ అయింది. ఆ 93లోనే దాంతోపాటే ప్రొడ్యూసర్తో పాటు యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశాను. అంటే కొంతమంది ఏంటంటే మధ్యలో వెళ్ళిపోవటము, జాబ్ అనో లేకపోతే ఊరు షిఫ్ట్ అవ్వటము, మ్యారేజ్ చేసుకోవడము, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. అలా ఏం లేదు. అప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను నేను, ఎక్కడ గ్యాప్ తీసుకోలేదు. అందుకే 100 సీరియల్స్ కంప్లీట్ అయ్యాయి. 100 సీరియల్స్ కానీ చాలా లాంగ్ కెరియర్ అండి. అవును. ఎందుకంటే అది ఏంటి ఇప్పుడు డైలీస్ టైంలో ఒక్కొక్క సీరియలే నేనే ఆడదే ఆధారం సీరియల్ 6 years 7 years చేశాను. ఇంకా ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఆ సీరియల్ రన్ అవుతూనే ఉంది. నా క్యారెక్టర్ లేదు. నేనే 7 years చేశాను. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డే ఫస్ట్ సీన్ నుంచి చేశాను. ఆ సీరియల్ ఇప్పటికీ రన్ అవుతూ ఉంది. మనసు మమత సీరియల్ కూడా 8 years అయిపోయింది. 8 years అయిపోయింది. దాంట్లో కూడా నేను పోలీస్ ఆఫీసర్గా చేశాను. దాంట్లో ఇదేంటి మంచి క్యారెక్టర్. అది బాగా పోలీస్ ఆఫీసరు పిల్లలందరూ ఓన్ చేసుకునేవాళ్ళు. అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే కొంచెము లైఫ్లో సైకాలజీ లాగా కొన్ని డిస్క్రిప్షన్స్ డైలాగ్స్ మధ్యలో చెప్తూ ఉండేదన్నమాట. దాంతో అందరూ చాలా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ ఒకటి. ఇంకొకటి ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఒకటి ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. దాంట్లో కూడా చేశాను. ఇంకా ఆ సీరియల్స్ కంటిన్యూనే అవుతూనే ఉన్నాయి. మీరు గ్యాప్ తీసుకోవడానికి ఆగానన్నారు కదా. ఓకే, మీరు చేసిన వాటిల్లో నచ్చిన మూవీ అంటే ఏది చెప్తారు? అదే నచ్చిన మూవీ అంటే పెద్దగా లేదు. కాకపోతే ఊరికే ఇంకా మీరు అడిగారు కాబట్టి బాగా పాపులర్ ఏదంటే ఆయనకిద్దరు మూవీలో ఆ బిట్ అందరికీ, అంటే అది మీరు నన్ను గుర్తుపడతారో లేదో, అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. ఈ బ్రహ్మానందం గారు ఏవిఎస్ గారిది ఫోన్ కటింగ్ ఉంటుంది చూడండి, ఫోన్ బిట్. ప్రెస్లో ఎంఐ జర్నలిస్టు, అతను అప్పు తీసుకున్నామని అప్పు అడుగుతూ ఉంటాడు. ఇతను ఫోన్ కట్ చేసేసి నేను అక్కినేని నాగేశ్వరరావు అది ఇదని చెప్తుంటాడు. చూసానులేండి మొన్ననే. ఏమంటారు, కామెడీ సీన్స్, కామెడీ బిట్స్లో ఎవ్రీడే ఎక్కడ అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ప్రతి ఛానల్లో ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటుంది ఎవ్రీడే. నేనేంటంటే జర్నలిస్ట్ అనమాట. అతను ఇక ఫోన్ అలా కట్ చేస్తుంటే నేను ఏదో అడగడానికి వెళ్తాను. ప్రెస్లో జర్నలిస్ట్ అనమాట. ఇవాళ రేపు దాంట్లో ప్రశ్నలు జవాబులు ఏదో ఒక పేజ్ ఉంటుంది మ్యాగజైన్లో. దానికోసం ఆయన దగ్గరికి వెళ్తే ఫోన్ కట్ చేస్తే నేను లాక్కుని తీసుకుని ఏంటండి చెప్పండి అని చెప్తే ఇలా అప్పు ఇవ్వట్లేదు అంటే, సార్ ఆయన నాగేశ్వరరావు గారు అప్పు అడుగుతున్నారు ఇది అని చెప్పి ఇచ్చేయి. అది పంచ్. అది బాగా పేలింది. అదే నేనని ఇప్పటికీ అనుకోరు, ఇప్పుడు చూస్తే అనుకుంటారేమో, నేనని గుర్తుపట్టరు. అదొకటి బాగుంటుంది. ఇంకొకటి గంగోత్రి మూవీలో ఇదేంటంటే తనికెళ్ళ భరణి గారి వైఫ్, మేము ముస్లిమ్స్ అనమాట. మాకు హోటల్ ఉంటుంది. మన అబ్బాయి ఎవరు, అల్లు అర్జున్.
అల్లు అర్జున్ హీరో అనమాట. మా దగ్గర వస్తాడనమాట హోటల్కి. ఈమె తెలంగాణ శకుంతల గారు కూడా ఉంటారనమాట. తెలంగాణ శకుంతల గారు లావో ఓ లావో పానీ లావో ఇడ్లీ లావో అంటే హిందీ రాదు కదా, అంటుంటారా? అదొకటి కొంచెం కామెడీ బిట్, అది కూడా బాగుంటుంది. లావో లావో అంటే ఏంటి నువ్వు లావో లావో అంటున్నావు, నేను లావుగా ఉన్నానా అని తను మీద అంటే నన్ను అంటుంది అనుకుంటుంది అనమాట. మేడంకు పానీ లావో ఓ లావో అంటే ఏంటి నన్ను లావు అంటున్నావా అని చెప్పేసి అదొక బిట్ బాగా. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe Please subscribe to Mirror TV. To Mirror TV. to Mirror TV. Mirror TV. To Mirror TV. Thank you.